ఒకప్పుడు ఒకాయన దేవుడి దగ్గర ఈ రకంగా చెప్పుకున్నాడు. నాకు ఇంక కొంచెం ఎక్కువ డబ్బు ఉండి ఉంటే, నేను దేవుడి కొరకు ఆ ధనాన్ని వాడి ఉండేవాడిని. ప్రస్తుతం నాకొచ్చేది నాకు సరిపోవట్లేదు. నాకు, నా కుటుంబానికి మాత్రమే చాలనంతగా ఉంది. కాసేపయిన తర్వాత మరో మాట అన్నాడు. నాకు కొంత ఎక్కువ సమయం ఉంటే బాగుండేది. ఆ సమయం అంతటిని దేవుడి సేవకు వాడేవాడిని. ప్రస్తుతం నాకున్నటువంటి సమయమంతా నా ఉద్యోగానికి, నా కుటుంబ బాగోగులు చూడ్డానికి, నా క్లబ్బులకు మాత్రమే సరిపోతుంది. దేవుడి కోసం బొత్తిగా సమయమే లేదు. తర్వాత మళ్ళా కొంతసేపటికి ఇంకో మాట అన్నాడు. నాకు దేవుడు ఏదైనా ఒక మంచి తలాంతునిచ్చి ఉంటే ఎంత బాగుండేది. దేవుడి మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు నేను ఆ తలాంతును వాడి ఉండేవాడిని. కాకపోతే నాకు మంచి స్వరము లేదు పాట పాడదామంటే, నాకు పెద్ద తెలివితేటలు లేవు ప్రసంగం చేద్దామంటే, నాకు నాయకత్వపు లక్షణాలు లేవు ఒక సహవాసాన్ని నడిపిద్దామంటే. సో నిజంగా చెప్పుకోవడానికి నాకు ఏమీ లేవు గనుక నేను నిజంగా దేవుడి కోసం ఏమీ చేయలేకపోతున్నాను అని బాధపడిపోయాడు. సో దేవుడు అతన్ని చూశాడు, అతని మాటలు విన్నాడు. మామూలుగా దేవుడు ఈ ప్రకారం వెంటనే చెయ్యడు, కానీ ఎందుకో అతని మీద జాలి వేసి దేవుడు అనుకున్నాడు, సరే ఇతనికి లేనివి ఇతనికి ఇచ్చి చూద్దాం ఏం చేస్తాడు అని చెప్పి వెంటనే దేవుడు అతనికి ధనాన్నిచ్చాడు, సమయాన్నిచ్చాడు, గొప్ప తలాంతునిచ్చాడు. ఇక ప్రతిరోజు దేవుడు అతనిని కనిపెడుతున్నాడు, అతని కోసం వేచి ఉన్నాడు. బాగా డబ్బొచ్చింది, డబ్బును దేవుడి కోసం వాడకుండా ఇంకా తన కోసమే వాడుకుంటున్నాడు. ఎక్కువ సమయం ఉంది, అయినా దేవుడి కోసం దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సేవ చేయడానికి సమయాన్ని వాడకుండా ఇంకా కొత్త హాబీలు పెట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుడిచ్చినటువంటి తలాంతును దేవుడి రాజ్యవ్యాప్తి కోసం వాడకుండా ఇంకేదో తనకున్నటువంటి వంకర పని చేయడానికి ఆ నైపుణ్యతను వాడుకోబోయాడు. సో కొంతకాలం అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఇతడు కేవలం మాటకారి, ఇతడు చేష్టలు చేసేవాడు కాడు. ఇతడు కేవలము మాట్లాడడానికి బొంకుతాడు కానీ ఇతని బ్రతుకులో ఆ తత్వమే లేదని చెప్పి ఇచ్చిన డబ్బును, ఇచ్చిన సమయాన్ని, ఇచ్చిన గొప్ప తలాంతును దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు. సో కొన్ని రోజుల తర్వాత మరలా మనిషి సేమ్ థింగ్ అట్లాగే, నాకు దేవుడు ఇంకొంచెం ఎక్కువ డబ్బు ఇస్తే, దేవుడు నాకు ఇంకొంచెం ఎక్కువ సమయం ఇస్తే, దేవుడు నాకు మంచి తలాంతునిస్తే అని వాపోతున్నప్పుడు దేవుడు పరలోకం నుండి షటప్ అని ఉరిమాడంట. అప్పుడు ఈ మనిషి తన స్నేహితుల దగ్గరికి పోయి, మరి దేవుడు నా పట్ల శ్రద్ధ చూపించట్లేదు, దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేయట్లేదు, అసలు నిజానికి మీరు అనుకున్నట్టు దేవుడు ఉన్నాడో లేడో, నాకు దేవుడి మీద ఒత్తిగా విశ్వాసం పోయిందని చెప్పేసి సంఘానికే రావడం మానేశాడు. ఇతడు, ఈ మనిషి చాలామందికి ఒక సాదృశ్యమై ఉన్నాడు, ఎగ్జాంపుల్ అయి ఉన్నాడు. ఎందుకంటే ఇట్లాంటి వారు సంఘాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని తరాల్లో మనకు కనిపిస్తారు. వీరే రియల్ ఫేకులు, అంటే నిజమైనటువంటి నకిలీలు వీరే. పైకి ఒక రకంగా, లోపల ఇంకో రకంగా ఉండేటువంటి వారు. ఈరోజు బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనకు దేవుడు ఒక గంభీరమైనటువంటి అంశాన్ని నేర్పించబోతున్నాడు. సో మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. క్రైస్తవ జీవితంలో స్టూవర్డ్షిప్ అనేది, గృహ నిర్వాహకత్వం అనేది ఒక గొప్ప భాగ్యము, ఆధిక్యత అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద బాధ్యత. అది ప్రతి క్రైస్తవుడికి దేవుడు పెట్టినటువంటి నియామకం. అంటే ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అపాయింటెడ్ టు బీ అ గాడ్స్ స్టూవర్డ్. అది గ్రహించకుండా, దాని పట్ల బాధ్యత వహించకుండా ఉన్నవారే మన కాలంలో అత్యధికులు, మెజారిటీ వారే. కేవలం కొంత మైనారిటీ మాత్రమే దీని విషయంలో దేవుడికి ప్రియులుగా, ఫలభరితులుగా ఉంటారు. సో దేవుడి చిత్తమైతే ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆవులు ఎల్లుండి 4 దినాలు ఈ గృహ నిర్వాహకత్వం గురించి, స్టూవర్డ్షిప్ గురించి న్యూ టెస్టమెంట్లో నేర్పే కొన్ని సత్యాలు మనము నేర్చుకుంటాం. తప్పకుండా వాటిని వీక్షించండి. అండ్ ఇది దేవుడి వాక్యము, ఇది సత్యము, ఇది దేవుడి యొక్క చిత్తము, ఇదే వాస్తవము, ఇది అందరికీ అవసరం అనుకుంటే మీ ప్రియులకు కూడా దాన్ని షేర్ చేయండి. ఈరోజు మన ఎపిసోడ్లో కీర్తన 24వ అధ్యాయము 1వ వచనంలో, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని రాయబడింది. సో భూమిలో ఉన్నటువంటి సంపూర్ణత అండ్ దాంట్లో లోకంలో ఉన్నటువంటి నివాసులు అందరూ కూడా, ప్రతిదీ కూడా, అన్ని రకాల జీవులు, అన్ని రకాల అంశములు, విషయాలు అన్నీ కూడా దేవునివే. అంటే దేవుడు సృష్టికర్త, దేవుడే దానికి యజమాని, దేవుడే దాని మీద సర్వ హక్కులు కలిగినటువంటి వాడు.
సో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి పరిశుద్ధులు, క్రైస్తవులు, వారు యజమానులు కారు, వారు హక్కుదారులు కారు, వారు పెత్తందారులు కారు, వారు కేవలం గృహ నిర్వాహకులు మాత్రమే. దేవుడు వారికి అప్పగించినటువంటి విషయముల పట్ల నమ్మకముగా ఆయన చిత్త ప్రకారం వాటిని వినియోగించి ఆయన కొరకు బ్రతుకుట వరకే వారికి ఉన్నటువంటి బాధ్యత. సో దేవుడు వారికి సమయమునిచ్చాడు, దాన్ని వారు ఆ ప్రకారం వాడాలి. దేవుడు వారికి ధనాన్ని ఇచ్చాడు, అదే ప్రకారం వాడాలి. దేవుడు వారికి గొప్ప తలాంతునిచ్చాడు, ఆ ప్రకారం దేవుడి చిత్తమును చేయుటకు దాన్ని వాడాలి. కాకపోతే ప్రపంచంలో 2 ఫిలాసఫీస్ ఉన్నాయి, 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి మైన్, రెండవది దైన్. చిన్నపిల్లవాడు పుట్టగానే వాడు దేన్నైనా చూస్తే వెంటనే దాన్ని పట్టుకొని మైన్ అంటాడు, అంటే నాది 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 అని గింజుకుంటాడు. అట్లాగే ప్రతి మనిషి అదే మనస్తత్వంతో పెరుగుతాడు. జీవితంలో వాడికి నచ్చింది, వాడికి కావాలనుకున్నది వాడు దాన్ని పట్టుకుంటాడు, నాది అంటాడు. కాకపోతే ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వాసిగా విమోచించబడతాడో, క్రైస్తవుడు అవుతాడో, మైన్ నుండి అతడి యొక్క జీవితం రూపాంతరము చెంది దైన్ అనే స్థితికి వస్తుంది. అంటే నీది, నాది కాదు నీది, సమస్తము నీది, నీవు ఉచితమైన కృపచేత నా చేతుల్లో పెట్టావు, నా బ్రతుకుల్లో దాన్ని జోడించావు, కనుక నీ దాన్ని నేను నీ కొరకే వాడతాను, నమ్మకంగా చేస్తాను అన్న సిద్ధాంతపూరితమైన మార్పు వారిలో కలుగుతుంది. సో ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క అంశం ఏంటంటే ఫిడెలిటీ ఆఫ్ ఎ స్టూవర్డ్. ఫిడెలిటీ ఆఫ్ ఎ స్టూవర్డ్, గృహ నిర్వాహకుని విశ్వసనీయత. గృహ నిర్వాహకుని విశ్వసనీయత. నిజమైన క్రైస్తవ గృహ నిర్వాహకులు నమ్మదగిన వారిగా ఉంటారు, విశ్వసనీయమైన వారిగా ఉంటారు. కాబట్టి నిజమైన గృహ నిర్వాహకత్వం అనేది ప్రస్తుతం క్రైస్తవ సంఘంలో ప్రపంచవ్యాప్తంగా మనకు అతి తక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతము సర్వెంట్స్గా వారిని వారు భావించుటలేదు క్రైస్తవ సంఘాలకు వచ్చేటువంటి క్రైస్తవులుగా ఎంచబడుతున్న వారు. మేము దేవుని సేవకులము, సమస్తము దేవునిది, దేవుడు మాకు అప్పగించినటువంటి సమస్తమును దేవుని సేవకు వాడాలి అన్న ఆలోచన లేదు. వారు ఎందుకు వస్తారంటే మాకున్న అక్కర్లకు దేవుడు మాకు అవసరము, దేవుడు మా అక్కర్లు తీర్చువాడు, దేవుడు మా ఆపదల మొక్కులవాడు, కనుక మేము సంఘానికి మా సమయంలో వస్తాము, పోతాము, క్రమంగా రాము, టైంకి రాము, అక్కడ మేము ఏ బాధ్యత తీసుకోము, సభ్యులం అవ్వము, ఏ సేవ చెయ్యము. మేము అక్కడికి ఒక కన్జ్యూమర్ లాగా సినిమా థియేటర్కి డబ్బు కట్టి టికెట్ కొని ఎట్లా వచ్చి కూర్చుని సినిమా చూసిపోతామో అట్లాగే అక్కడ జరిగేటువంటి తతంగం అంతటిని చూసిపోవడానికే వస్తాం. రెస్టారెంట్కి వెళ్తే మాకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఎట్లా ఆర్డర్ చేసుకుని డబ్బు కట్టి తినిపోతామో అట్లాగే చర్చికి మేము వచ్చి కావలసిన వాటిని ఆరగించి ఆస్వాదించి వెళ్ళిపోతాం, కాస్తో కూస్తో కానుకేస్తాం అన్నవారే ఎక్కువ గనుక వీరిలో ఒక్కరు కూడా దైవ చిత్తానుసారమైనటువంటి క్రైస్తవులు కారు. ఎందుకంటే వీరు గృహ నిర్వాహకులు అవ్వలేదు. కానీ దేవుడి వాక్యము మనకు గృహ నిర్వాహకత్వం గురించి నేర్పించినప్పుడు ఏం చెప్తోంది? రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని గృహములో గృహ నిర్వాహకుని యొక్క బాధ్యతను కలిగి ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తి పురుషుడైనా, స్త్రీ అయినా, యవనస్తుడైనా, వృద్ధుడైనా, వారి యొక్క లింగ భేదంతో కానీ వయస్సుతో కానీ ప్రమేయం లేకుండా క్రీస్తునందు వారిని తన ఇంటిలో గృహ నిర్వాహకులుగా పెట్టాడు. అంటే యజమాని యొక్క గృహములో ఉన్నటువంటి ప్రతి వ్యవహారమును చక్కగా ఆయన చిత్త ప్రకారము చేయుటకు ఆయన వారికి ఇచ్చినటువంటి రిసోర్సెస్, వనరులను వారు నమ్మకముగా ఆయన చెప్పినట్టు వాడుటయే వారి యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ ప్రకారం ఈరోజు ఎంతమంది క్రిస్టియన్ చర్చ్లో మీరు చూస్తున్నారో చెప్పండి. అసలు మీరు అట్లా ఉన్నారా? ఫస్ట్ ఆలోచించండి. అపోస్తులైన పౌలు 1 కొరింథీ 9:17 ఇట్లా పలికాడు, ఇట్లా రాశాడు, ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. సో సువార్తను నమ్మాడు, రక్షించబడ్డాడు, సువార్త పరిచారకుడు అయ్యాడు, అపోస్తలుడు అయ్యాడు, సంఘస్థాపకుడు అయ్యాడు. అది ఆయన ఇష్టపడి చేస్తే జీతము దొరుకుతుంది. ఆయన ఇష్టపడకపోయినా ఆ గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు అప్పగించాడు కనుక తప్పదు అని చెప్తున్నాడు. సో ప్రతి క్రైస్తవ విశ్వాసి రెండవ జన్మ అనుభవం ద్వారా, అంటే రీబర్త్ ద్వారా గృహ నిర్వాహకుడిగా మారిపోతున్నాడు కనుక ఆ వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి చాలా అద్భుతముగా న్యూ టెస్టమెంట్, నూతన నిబంధనలో నేర్పించబడ్డాయి. అండ్ ఈ 4 రోజుల్లో వాటిలో 4 లక్షణాలు మనము చూస్తాం. సో మొదటి లక్షణం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము, లేకపోతే ఫిడెలిటీ అంటే విశ్వసనీయత.
మొదటి కొరింథీ 4:2 ఇట్లా రాయబడింది, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. సో సంఘంలో, దేవుడి గృహంలో, దేవుని ఇంటిలో అందరూ గృహ నిర్వాహకులే. ప్రతి ఒక్కరు గృహ నిర్వాహకులే. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడు పనిచ్చాడు. అదేంటో వారు తెలుసుకోవాలి. వారి పెద్దలు వారికి తెలియచేయాలి. ఆ ప్రకారం వారు దాంట్లో మరి నమ్మకమైనటువంటి వారిగా, న్యాయము చేసేవారిగా ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకం. అంటే అది అవసరం అన్నమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఎవ్రీ స్టూవర్డ్ మస్ట్ బీ ఫెయిత్ఫుల్. ఈ నమ్మకత్వము, విశ్వసనీయత అనేది గృహ నిర్వాహకత్వానికి పునాది వంటిది, ప్రాణం వంటిది, దానికి ఉన్నటువంటి బలము లేకపోతే ప్రభావం వంటిది. ఒకవేళ అదే లేదనుకోండి, ఆ గృహ నిర్వాహకుడిలో విశ్వసనీయత లేదనుకోండి, ఆ వ్యక్తి చచ్చిన వాడితో సమానం. ప్రాణము లేని దేహము శవము అని ఎట్లా ఎంచుతామో, ఆ గృహ నిర్వాహకుడు నమ్మకత్వం లేకపోతే ఒక శవముతోనే సమానం. సో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి నమ్మదగినవాడిగా ఉంటాడు, నిజం మాత్రమే పలికేవాడిగా ఉంటాడు. అతనిలో ఉన్నటువంటి ఏ విషయంలో కూడా మనకి వంకరతనము కనబడదు, వంచన అనేది కనబడదు. ఇతరుల విశ్వాసాన్ని వమ్ము చేయడు, ఇతరులకు కష్టతరముగా, ఆటంకముగా మారడు. హెబ్రీ పత్రిక 3:2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అని రాయబడింది. హెబ్రీ పత్రికలో మనకున్నటువంటి మూల విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అందరిలోకెల్లా శ్రేష్ఠుడు అనేది గ్రంథకర్త హెబ్రీ మరి మతము నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వారికి తెలియజేస్తున్నాడు. సో హీబ్రూ మరి విశ్వాసం నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారికి మోషే అంటే చాలా గొప్ప గౌరవం ఉంది. సో ఆయన చెప్తున్నాడు, మోషే దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడే. కాకపోతే ఇంకోటి తెలుసుకోండి, మోషే కన్నా గొప్పగా దేవుని ఇంటిలో నమ్మకమైన వానిగా యేసు ప్రభు ఉన్నాడు. మోషే సర్వెంట్గా దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉంటే, జీసస్ సన్గా దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. మోషే తనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు అయితే మన అందరి నిమిత్తం ప్రాణం పెట్టేంత వరకు మరి దేవుడి చిత్తాన్ని పరిపూర్ణంగా చేసి అందరిలోకెల్లా అతి శ్రేష్టమైన నమ్మకత్వాన్ని చూపించాడు. పాత నిబంధనలో కూడా మనం గమనిస్తే, మొదటి సమూయేలు 2:35 దేవుడి యొక్క హృదయం ఏంటో, దేవుడి యొక్క వ్యవహారం ఏంటో కనబడుతుంది. అక్కడ ఇట్లా రాయబడింది, తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. సో దేవుడి ఆలోచన ప్రకారం దేవుడికి అనుకూలంగా యాజకత్వం లేకపోతే సేవ లేకపోతే పరిచర్య చేయాలంటే దేవుడు నమ్మకమైన యాజకులను నియమిస్తాడు. సో ఆయన గృహంలో ఆయన ఆలోచన నెరవేరాలి, ఆయన చిత్తము జరగాలి, ఆయన పరిచర్య ఆయన వాక్య ప్రకారం అనుకూలంగా ప్రీతికరంగా ఉండాలంటే ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సేవకులు, సంఘస్థులు అందరూ నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. లూకా 19:17 యేసుప్రభు చెప్పాడు, అతడు మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. సో ఈ విశ్వసనీయత ఆ వ్యక్తిలో, అతనికి దేవుడు అప్పగించినటువంటి పనిని అతడు చేసినప్పుడు, అతడిని దేవుడు పరీక్షించినప్పుడు ఏం చూశాడు? ఒకటి చూశాడు, నమ్మకమైన వాడా కాడా. చెప్పినట్టు చేసేవాడు నమ్మకమైన వాడు, చెప్పినట్టు కాక తనకు తోచినట్టు చేసేవాడు నమ్మకమైన వాడు కాడు అనేది అక్కడ చెప్పేశాడు. లూకా 12:42 ప్రభు ఇట్లా, నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు. సో తన ప్రజల ప్రతి అవసరము తీర్చబట్టకు, ఆత్మీయ, భౌతిక, సామాజిక, మానసిక అవసరాలు తీర్చబట్టకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నమ్మకమైన గృహ నిర్వాహకులు. అట్లా ఉన్నప్పుడు వారు దేవుడి యొక్క ఆమోద ముద్ర పొందుతారు. మొదటి సమూయేలు 22:14 అహిమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు. సో దావీదు లాంటి వాడు సౌలు సేవకులలో ఒక్కడు లేడు, అంత నమ్మకమైన వాడు. సౌలు అతన్ని హతమారుద్దాం అనుకున్నా కూడా అతడు మాత్రం నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. ఎబ్బీ మాయర్ అనేటువంటి దైవ సేవకుడు ఎప్పుడు ఎవరికైనా తను ఉత్తరం రాసినప్పుడు చివరిలో ఈ మాటలు రాసేవాడు, యువర్స్ టు కౌంట్ ఆన్, అంటే మీరు నమ్మదగిన. సో ఇక్కడ రాసిందంతా కూడా మీరు నమ్మచ్చు, నన్ను మీరు నమ్మచ్చు, ఎందుకంటే నేను
నమ్మకమైనటువంటి పరిచారకుడిని. చార్ల్స్ స్పర్జన్ ఆయన సేవ చేసినటువంటి సమయంలో ఈ గృహ నిర్వాహకత్వం గురించి మాట్లాడేవాడు. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు దాంట్లో నమ్మకత్వములో ఉండేటువంటి 5 లక్షణాల గురించి చెప్పాడు. నేను దాన్ని మరి సమ్మరైజ్ చేసి ఆయన చెప్పినటువంటి భాగమంతటిని చెప్పుటకు సమయం సరిపోదు గనుక సమ్మరైజ్ చేసి క్లుప్తంగా మీకు చెప్తున్నాను. ఆయన ఏమంటాడు? మొదట ఫెయిత్ఫుల్ టు అవర్ మాస్టర్. మన ప్రభువు పట్ల మనము నమ్మకమైన వారముగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనము ఆయన ఎడల నమ్మక ద్రోహులముగా ఉండకూడదు. ఆయన మనకిచ్చినటువంటి పనిని ఆయన చెప్పినట్టే చెయ్యాలి. అలా కాకుండా దానిని అన్యాయముగా చెయ్యకూడదు. మనం ప్రార్థించకుండా ప్రసంగము చెయ్యకూడదు. మనం ఇతరులకు మంచి చేస్తాము అని ఆయన దగ్గర నుండి మంచిని పొంది ఆయన బలముతో దాన్ని చేసేవారముగా ఉండకుండా కేవలం మాటలు చెప్పకూడదు. అండ్ మన ద్వారా దేవుడికి మహిమ రావాలి. మనము ఆయన మహిమను దొంగిలించకూడదు. మనం ఒక మనిషి కోసం పనిచేస్తున్నట్టు కాదు, ఎల్లప్పుడూ ఆయన కోసమే పనిచేస్తున్నట్టు నమ్మకమైన పనివారిగా ఉండాలి. రెండవది ఏం చెప్పాడు? దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్య అదేదైనా పర్వాలేదు, ఆ ఆఫీస్, ఆ మినిస్ట్రీ ఏదైనా పర్వాలేదు, దాంట్లో మనము నమ్మకంగా ఉండాలి. మీరు పరిచారకులుగా పిలువబడ్డారా? అయితే మీ పరిచర్యకు నమ్మకంగా ఉండండి. మీరు పంచిపెట్టువారుగా పిలువబడ్డారా? అంటే మీకు దేవుడు విస్తృతంగా ధనం ఇచ్చాడు, అవసరాల్లో ఉన్నవారికి దేవుడి సేవ కోసం దాన్ని పంచుటకు మిమ్మల్ని నియమించాడు. సంతోషముగా దాన్ని ఇచ్చి ఆ పనిని మీరు జరిగించండి. ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండండి. మీరు కేవలం 6 మంది చిన్నపిల్లలకి దేవుడి వాక్యం నేర్పించుటకు ఏర్పాటు చేయబడ్డారా? గొనగకుండా, సనగకుండా, అసంతృప్తి లేకుండా 6 మందికే మీ పరిచర్యను బలముగా, నిజముగా జరిగించండి. ఇతర సేవకులతో మీరు పోల్చుకొని వారు చేసే పరిచర్యలను వారు సరిగ్గా చేయట్లేదని వారిని తప్పుబట్టి అదే పరిచర్య నేనైతే గొప్పగా చేసేవాడినని మీరు అనకుండా మీకు దేవుడు అప్పగించినటువంటి పరిచర్యను క్రీస్తు కొరకు ఆయనిచ్చే కృపతో పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ బలముతో చేయండి. మీ పరిచర్యను మీరు మరి నిజముగా జరిగించండి. మూడవది ఏమన్నాడు? ఫెయిత్ఫుల్ టు ద గూడ్స్ కమిటెడ్ టు యూ. మీకు ఇవ్వబడినటువంటి ఈవుల విషయంలో నమ్మకంగా ఉండండి. ప్రభు మార్గం ఏంటో తెలుసుకోండి, ప్రభు సత్యం ఏంటో తెలుసుకోండి, ప్రభు జీవం ఏంటో తెలుసుకోండి. దాంట్లోనే ఆ గొర్రె పిల్లను వెంబడించండి, లేఖనాలను పఠించండి. లేఖనాలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తే వాటి వెంట అక్కడికి వెళ్ళండి. లేఖనాలు మిమ్మల్ని నడిపించినట్టు చూసుకోండి. ప్రపంచంలో ఎంత పెద్ద జ్ఞాని రచించినటువంటి పుస్తకం కూడా దేవుడి పరిశుద్ధ గ్రంథము ఎదుట మీ మనస్సాక్షిని శాసించకూడదు. దేవుడి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథము తప్ప ప్రతిదీ పొరపాట్లతో ఉన్నదే. సో బైబిల్ ఒక్కటే ఏ తప్పు పొరపాటు లేనిది కనుక అదే మీకు మార్గదర్శిగా ఉండాలి. దాంట్లో దేవుడు మీకు నేర్పేటువంటి సత్యాలు, దాంట్లో దేవుడు మీకు ఇచ్చేటువంటి గొప్ప ఉపదేశము, దానిని మీరు నమ్మకంగా ఇతరుల కోసం ఉపయోగించండి. మనకన్నా ముందన్నటువంటి పెద్దవారు దేవుడి వాక్యం పట్ల, దేవుడు వాక్యంలో చూపినటువంటి విషయాల పట్ల నమ్మకంగా ఉంటే అబద్ధ బోధలు వచ్చేవి కావు, మత భేదములు కలిగేవి కావు, క్రైస్తవుల మధ్యలో విభజనలు తలెత్తేవి కావు. వారిలాగా మీరు తయారవ్వకుండా మీరు నమ్మకమైన వారిగా దేవుడిచ్చిన వాటితో వ్యవహరించండి. నాలుగవది ఏంటి? దేవుడింట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పట్ల నమ్మకముగా ఉండండి. అంటే క్రీస్తు యేసునందున్నటువంటి మన తోటి సహోదరుల పట్ల నమ్మకముగా ఉండండి. ఆయనే అంటాడు, ఇది చాలా కష్టము, కానీ దాన్ని చేయడం కోసం మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి. మీరు దేవుడిలో మరి పరిశుద్ధతలో పెరగాలని, సమర్పణలో పెరగాలని ఎంత ఆశపడతారో, ఒకవేళ దేవుడు మీకు ఆయన నామం పేరట ఆ సంఘంలో ఉన్నటువంటి ఒకరి కాళ్ళు కడగమంటే అంతే ఆశతో ఆ పనిని చెయ్యండి. అండ్ అది మీకు గొప్ప ఘనతగా ఎంచండి. యేసు కొరకు మీరు ఆ యొక్క దేవాలయపు ద్వారము దగ్గర అందరూ కాళ్ళు తుడుచుకునేటువంటి డోర్ మ్యాట్ లాగా, తివాచీలాగా ఉండడానికి ఇష్టపడండి. అది మీకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత అనుకోండి. ఇతరులను ప్రేమతో, దయతో దేవుడి ప్రజలుగా ఎంచి సేవ చెయ్యండి. ఐదవది ఏం చెప్పాడు? వి మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు ది అవుట్ సైడ్ వరల్డ్ యాజ్ వెల్. బయట ఉన్నటువంటి లోకస్తులకు కూడా మనము నమ్మకంగా ఉండాలి. అండ్ అక్కడ ఏమంటాడు? వారి ఆత్మలు నశించిపోతున్నాయి, వారు క్రీస్తుని ఎరగకుండా నిత్యనాశనానికి పోతున్నారు, వారందరి రక్తాన్ని దేవుడు మన తలల మీద అడుగుతాడు కనుక మనం వారి పట్ల బాధ్యతతో నమ్మకంగా ఉండాలి. జార్జ్ ఫాక్స్ అనేటువంటి ఒక క్వేకర్ భక్తుడు చనిపోయే ముందు ఇట్లా అన్నాడంట, ఐఎమ్ క్లియర్.
సో స్పర్జన్ జార్జ్ ఫాక్స్ యొక్క బోధల్లో చాలా వాటితో ఏకీభవించాడు. కానీ ఎప్పుడైతే జార్జ్ ఫాక్స్ మాటలు స్పర్జన్ విన్నాడో, స్పర్జన్ అన్నాడు, నాకు కూడా అంత తీవ్రత లేదు. ఆ వ్యక్తి ఏం పలుకుతున్నాడు? నా తల మీద ఒక్కని రక్తాన్ని దేవుడు రేపు అడగకుండా నేను అందరి విషయంలో మరి క్లియర్గా ఉన్నాను. అంటే అందరి పట్ల నా నమ్మకమైన బాధ్యతను నెరవేర్చాను. నేనెప్పుడు అట్లా అంటాను అని స్పర్జన్ బాధపడిపోయాడు. సో ఇతరుల గురించి మనము ఎంత బాధ్యత, ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాం. అది ఆయన అక్కడ అడిగినటువంటి విషయం, చెప్పినటువంటి విషయం. ఎండ్ ఆఫ్ కోట్. సో ఇప్పుడు ఒక గృహ నిర్వాహకుడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒక 4 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఫైనాన్సెస్లో, ఆర్థిక విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో దేవుడి పట్ల నమ్మకముగా ఉండని వాడు, ధనం విషయంలో దేవుడి పట్ల నమ్మకముగా ఉండని వాడు ఏ విషయంలో కూడా దేవుడి పట్ల ఎక్కువ కాలం నమ్మకముగా ఉండడు. ఎందుకంటే దేవునికి, సిరికి ఇద్దరికి దాసులుగా ఉండరు అని యేసుప్రభువే చెప్పాడు. సో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బైబిల్లో 2వ రాజులు 22వ అధ్యాయం 7వ వచనంలో ఇట్లా రాయబడింది. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. దేవాలయ పనుల కొరకు కొంతమందిని వారు ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయంలో పని చేయడానికి శిల్పకారులు, కాపలాగాసేవారు, ఇతరత్ర పనులు చేసేటువంటి వారిని అధికారులు ఎంపిక చేసుకున్నాక దేవాలయపు పనుల కోసం కావలసిన సామాగ్రి కొనడానికి వాటిని తెచ్చి వాడి దేవాలయపు పరిచర్య కొరకు చక్కగా అమోఘముగా చేయడానికి వారికి ఎంతో డబ్బిచ్చారు. సో డబ్బిచ్చిన తర్వాత ఆ డబ్బు యొక్క లెక్క వారి దగ్గర అధికారులు మరలా అడిగి తీసుకోలేదు. అంటే అంతా ఇచ్చేశారు, వారిని అంతా నమ్మారన్నమాట. వీరు దేవుడి మనుషులు, దేవాలయము కోసం వీరికి ఇచ్చిన ప్రతికాని దేవాలయపు పరిచర్య కోసమే వాడతారు కనుక వెనక్కొచ్చి లెక్క చెప్పండి, బిల్లు ఇవ్వండి అని అడగలేదు. అంత నమ్మకమైన వారిగా వారు ఉన్నారు పాత నిబంధన కాలంలో. కానీ ఈ రోజున మన క్రైస్తవ లోకంలో అంత నమ్మకమైనటువంటి వారు మనకు చాలా తక్కువగా కనబడతారు. అది మనము వ్యక్తిగతంగా, సంఘముగా నేర్చుకుంటే చాలా మంచి యోగ్యతను కలిగి ఉంటాం. డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ గురించి ఒక ఆయన బయోగ్రఫీ రాశాడు. అంటే ఆయన గురించి జీవిత చరిత్ర రాశాడు. సో ఆ రచయిత ఏమంటాడంటే చాలామంది గనుల గురించి జీవిత చరిత్రలు రాస్తారు. వారి గురించి ఇతరులు అన్న మాటలు, వారు రాసుకున్నటువంటి అంశములను తీసుకొని సేకరించి వీరు గ్రంథము రాస్తారు. కానీ చాలా తక్కువ మంది వారి డబ్బును ఎట్లా ఖర్చు పెట్టారు, వారి పద్దు పుస్తకం ఏ ప్రకారం ఉండింది అనేది చూసి వారి జీవిత చరిత్ర రాస్తారు. అంటే వారి బడ్జెటింగ్ ఎట్లా ఉండింది, వారు ప్రతి నెల వారి డబ్బును ఎట్లా ఖర్చు పెట్టారు అని, ప్రతి పైసా ఖర్చు అయినప్పుడు దేనికయింది అనేది వారు రాసి పెడతారు. ఒక అకౌంట్ బుక్ పెట్టుకుంటారనమాట. ప్రతిరోజు ఇంత పాలకింత, వెన్నకింత, లేకపోతే పెరుగుకింత, మాంసానికింత, కూరగాయలకింత, మెడికల్ ఇంత, క్లోదింగ్ ఇంత, ఫీజు ఇంత అని ప్రతిరోజు అద్దెంత అని ఎట్లా అయితే కొందరు రాస్తారు. అందరు రాయరు. 97% మంది రాయరు. కేవలం 3% మంది రాస్తారు. అండ్ అట్లా రాసినటువంటి వారి యొక్క ఆ పద్దు పుస్తకాన్ని చూస్తే, అంటే వారి ఖర్చు పుస్తకాన్ని చూస్తే, వారు దేనికోసం ఖర్చు పెడుతున్నారు, దేనికోసం కూడబెట్టారు, దేనికోసం వారు ఇచ్చారు అన్నది తెలిసిపోతే వారి వ్యక్తిత్వం తెలిసిపోతుంది. వారి జీవిత చరిత్ర అప్పుడు రాస్తే అది నిజంగా బయటకు వస్తుంది. డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ యొక్క పద్దు పుస్తకం నాకు దొరికింది. దాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలన చేశాను. ఆయన ఉత్తరాలు చదివాను, ఆయన స్పీచ్లు చదివాను, ఆయన గురించి ఇతరులు చెప్పినటువంటి స్టేట్మెంట్లు చదివాను. అన్నిటికన్నా నాకు నచ్చింది ఆయన ఎంత జాగ్రత్తగా ఆయనకి దేవుడిచ్చిన ధనాన్ని వాడాడు. ఈయన నిజంగా ఘనుడు అని పుస్తకం రాశాడు. రెండవది ఏంటి అంటే పని విషయంలో మనము నమ్మకమైన గృహ నిర్వాహకులముగా ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా, ఇంట్లో గృహిణిగా పనిచేసినా, లేకపోతే ఒక ఉద్యోగిగా పనిచేసినా, ఒక వ్యవసాయకుడిగా పనిచేసినా, వ్యాపారిగా పనిచేసినా, సంఘంలో మనకి ఇవ్వబడిన పని చేసినా, లేకపోతే మనము సేవకులుగా పని చేసినా నమ్మకముగా ఉన్నామా? 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 9 నుండి 12వ వచనం వరకు, 2 Chronicles 34:9-12. వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి, ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశముల యందు ఇశ్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ద నుండి, యూదా బెన్యామీనీయులందరి యొద్ద నుండి కూర్చి
దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకియ్యగా, దాని బాగు చేయుటకును యూదా రాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయు వారికిని శిల్పకారులకును దానినిచ్చిరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. అది అండర్లైన్ చేసుకోవాలి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా, మెరారీయులైన లేవీయులగు యహతు, ఒబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జకర్యా, మెషుల్లాము అనువారును, లేవీయులలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. సో ఇంతమంది సూపర్విజన్లో ఆ పనివారు అమోఘముగా నమ్మకముగా వారు పనిని చేశారు. సో అట్లా నమ్మకముగా మనకివ్వబడినటువంటి పనిని మనము చేస్తున్నామా? మీరు సిస్టీన్ చాపెల్కి వస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పెయింటింగ్ మికెలాంజెలో ఫ్రెస్కో అంటారు, దాన్ని చూస్తారు. సీలింగ్ మీద అమోఘముగా దాదాపు 4 ఏళ్ల కన్నా ఎక్కువ ఆయన వీపు మీద పడుకొని సీలింగ్ మీద ఆ యొక్క పెయింటింగ్ వేసాడు. వీపు నొప్పి వచ్చేసింది. ఆ తర్వాత వంగిపోయాడు ఆ మనిషి, కానీ అంత బాగా చేశాడు. సో అట్లా చేసినప్పుడు ఎత్తుగా ఉంటుంది అది. ఆయన స్నేహితుడు అడిగాడు, నువ్వు ఎందుకు అంత కష్టపడి నీ ఆరోగ్యం పాడు చేసుకుని వంగిపోయి ఆ పనిని అంత బాగా చేసావు? కింద నుండి మనిషి చూస్తే చాలా దూరంగా ఎత్తుగా ఉంది కదా, స్పష్టంగా కనపడదు కదా, ఎందుకు అంత చేసావు అంటే, అందరికీ కనపడదు కానీ నాకు కనపడుతుంది కదా, నాకు కనబడే నా పని నమ్మకంగా న్యాయపూరితంగా నేను చేశాను అన్నది నాకు తెలిసి ఉండాలి కదా, అందుకని ఎవరికి కనపడుతుందని కాదు, నాకు అది సరిగ్గా ఉంది అనేంత వరకు చేశాను, దానికోసం ఎంతైనా ఖర్చు చెల్లిస్తాను. ఆదికాండం 1లో ఒక మాట ఉంది, దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత 6 దినాలు అంతా చేసిన తర్వాత చూశాడంట. చూసినప్పుడు ఆయన చేసింది అంతా ఎట్లా ఉందని చూస్తే చాలా మంచిదిగా ఉండినది. సో దేవుడు ఆయన చేసిన పని చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండింది. ఇప్పుడు దేవుడి బిడ్డగా, దేవుడి పనివాడిగా నీకు దేవుడిచ్చిన పనిని నువ్వు చేస్తే చూసినప్పుడు ఆయన దృష్టిలో చాలా మంచిదిగా ఉందా, లేకపోతే అధ్వాన్నంగా ఉందా? మంచిదిగా ఉంటే ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకుంటాడు. మూడవది ఏంటంటే స్పీచ్ విషయంలో, మన సంభాషణ, మన మాటల విషయంలో మనం నమ్మకమైన వారముగా ఉండాలి. దాని గురించి అయితే ఎన్నో వచనాలు ఉన్నాయి. సామెత 14:5లో ఇట్లా ఉంది, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. ఇద్దరి గురించి చెప్తున్నాడు ఆయన. నమ్మకమైన సాక్షి ఎట్లా ఉంటాడు, కూట సాక్షి అబద్ధ సాక్షి ఎట్లా ఉంటాడు. వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? నమ్మకమైన సాక్షి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడడు, కానీ కూట సాక్షి అబద్ధములే ప్రియములు. సో గృహ నిర్వాహకులుగా దేవుని ఇంటిలో, దేవుని సంఘంలో ఉన్నటువంటి వారు అబద్ధాల కోర్లుగా ఉండరు. వారు దేవుడి విషయంలో ఇతరులతో అబద్ధము చెప్పరు, ఒకరికి ఇతరులకు మధ్యలో ఉన్నటువంటి విషయంలో ఇతరులకు అబద్ధము చెప్పరు. వారి వ్యక్తిగత విషయంలో వారి గురించి ఏదైనా అంశం బయటకు వస్తే దాని విషయంలో వారు వత్తాసు పలకాల్సి వచ్చినప్పుడు అబద్ధము చెప్పరు. వారు హృదయంలో నిజమైనటువంటి గుణము కలిగిన వారు కనుక వారు నిజమే చెప్తారు. నమ్మదగిన వారు అంటే సత్యవంతులు. వారి హృదయం నిండా సత్యం ఉంటుంది, అంతరంగంలో సత్యం ఉంటుంది కనుక వారు నోరు తెరిచి పలికితే సత్యమే వస్తుంది. కొందరు అట్లా ఉండరు. చాలా తక్కువ మంది ఇట్లా సత్యం పలికేవారు ఉంటారు. దారి తప్పించుకుని పోయేందుకు, లేకపోతే దాట వేసేందుకు, లేకపోతే ఇంకో రకంగా నమ్మకస్తులు ఉండరు. సో వీరు నమ్మకమైన సాక్షులు గనుక వీరు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడరు. అండ్ అక్కడ ఒక జడ్జి ఎట్లా నమ్మకమైన వాడా, అబద్ధ సాక్షి అని ఎట్లా తేల్చి పారేస్తాడో, దేవుడు కూడా అట్లాగే మనల్ని తేల్చి పారేస్తాడు. యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 7:17-18 వచనాల్లో, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదు. సో మంచి చెట్టు అంటే నమ్మకమైన సాక్షి ఎప్పుడు మంచినే బయటికి తెస్తాడు, సత్యమే పలుకుతుంది. ఇక ఈ కూట సాక్షి పనికి మాలిన లేక అబద్ధ బోధకులు, అబద్ధికులు, వీరు కాని ఫలములే ఫలిస్తారు. సామెత 11:13లో ఇంకో మాట ఉంది, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. సో ఈ నమ్మకస్తులు గృహ నిర్వాహకులుగా సంఘాల్లో ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే గాసిప్ చేయరు, కొండెములు చెప్పరు. ఇతరుల గురించి వారి వీపు వెనక డబడబా మాట్లాడి
వారి ఎదుటకొచ్చినప్పుడు అసలు సత్యం ఒప్పుకోకుండా దాటి వేసేటువంటి దొంగలుగా వారు ఉండరు. వారు ద్రోహులు. ఎందుకంటే వారికి ఒక మనిషి వీపు వెనక మాట్లాడే దమ్ముంది గానీ, ఆ ముఖం ఎదుట మాట్లాడే దమ్ము లేదు. ఈ మనిషి ముఖం ఎదుట నిజం చెప్పే దమ్ము లేనోడు రేపు దేవుడి ముఖం ఎదుట ఏం నిజం చెప్తాడు? వాడు నిలుక్కుపోయి ఉంటాడు. వాడి యొక్క నడినెత్తి నుండి అరికాలి వరకు వాడికి పక్షవాతం వచ్చి అన్నీ పడిపోతాయి. సో వీరు పుకార్లు పుట్టించరు. వీరు నమ్మకమైన సాక్షిగా ఉంటారు. వీరు మంచి గృహ నిర్వాహకురాలిగా ఉంటారు. ప్రతి సంఘ సభ్యురాలు ఈ పాఠం నేర్చుకొని బ్రతికితే చాలా శ్రేష్టం. ఇక చివరిది లైఫ్ స్టైల్. వారి జీవన విధానమే, వారి గుణ లక్షణమే, వారి శైలి, వారి వ్యవహారమే నమ్మకమైనదిగా ఉంటుంది. లూకా 16వ అధ్యాయం 10వ వచనంలో యేసుప్రభు చెప్పారు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. సో ఆయన ఏం చెప్తున్నాడు? చిన్న వాటిల్లో కొంచెంలో నమ్మకముగా ఉంటే వాడికి ఎక్కువ బాధ్యతలు ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉంటాడు. కానీ చిన్న వాటిలో అన్యాయముగా ఉంటే, నమ్మక ద్రోహిగా ఉంటే వాడికి ఎక్కువ అప్పజెప్పలేము. ఎందుకంటే వాడు ఇంకా పెద్ద నమ్మక ద్రోహాన్ని చేస్తాడు. సో ఫెయిత్ఫుల్నెస్ అనేది, విశ్వసనీయత అనేది ఆ వ్యక్తి గుణంలో ఉంది. గుణంలో ఉంది కనుక ప్రతి కార్యంలో కనపడుతుంది. చిన్న కార్యమా, పెద్ద కార్యమా, మామూలు కార్యమా, హీన కార్యమా, ఘన కార్యమా అనేది లేదు. అన్నిట్లో అతడు నమ్మకంగానే ఉంటాడు. 1000 మంది ముందు నిలబడి పాట పాడాల్సి వచ్చినా, ప్రసంగం చేయాల్సి వచ్చినా, గొప్పగా మరి పలకాల్సి వచ్చినా నమ్మకంగా ఉంటాడు. ఎవ్వరు చూడకుండా ఒంటరిగా ఒక్కడు మరి ఒక మూలన పని చేస్తున్నా నమ్మకంగా ఉంటాడు. ఎందుకంటే అతడు దేవుడి దృష్టిలో ఉన్నాడు. నన్ను దేవుడు చూస్తున్నాడు, దేవుడి కోసం నేను ఇది చేస్తున్నాను అని ఆలోచిస్తాడు. అట్లా చాలామంది గృహ నిర్వాహకులు ఉండరు. సో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? చిన్న వాటిలో నమ్మకంగా ఉండండి. అందరికీ పెద్దవి కావాలి. వెంటనే మా చర్చిలో కూడా వాలంటీర్స్ అడుగుతుంటారు, ఎప్పుడు చూసినా నాకు కడిగే పని ఇస్తున్నారు, నాకు అక్కడ బైబిల్ చదివే పని ఇవ్వరా, అక్కడ ప్రార్థన చేసే పని ఇవ్వదా? అక్కడెందుకు? ఇక్కడ కూడా అసలు నిజం చెప్పాలంటే దేవుడికి నీవు అక్కడ కనపడే కన్నా ఇక్కడ నువ్వు నమ్మకంగా పనిచేస్తే దేవుడికి ఎక్కువ సంతోషం. అది దేవుడికి తెలుసు, నాకు తెలుసు. సో నిన్ను ఇక్కడ తయారు చేసి అక్కడికి తీసుకెళ్ళాలి. నువ్వు ఇక్కడ తయారవ్వకుండా అక్కడికి పోతే నువ్వు దాన్ని నమ్మక ద్రోహిగా తేలిపోతావు. సో ఆ తర్ఫీదు ఇవ్వడానికి మమ్మల్ని పెట్టాడు. అండ్ ఏం తర్ఫీదు ఇవ్వాలో దేవుడు మాకు చెప్పాడు. కానీ మనోళ్ళు అట్లా ఉండరు. సో నమ్మకమైన వారిగా ఎక్కడ మనము దొరికిపోతాము అనేది దేవుడి దాకా ఎందుకు, నాకే మీ పాస్టర్కే తెలుసు. దావీదు ఒక మాట అన్నాడు 101వ కీర్తన 6వ వచనంలో. అక్కడ నుండి నేను నేర్చుకున్నాను ఇది. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. సో దావీదు దేశానికి రాజు, అతని దగ్గర నివసించినట్లు, అతని యొక్క పరివారంలో పరిచారకులుగా ఉండినట్లు దావీదు ఏం చూశాడు? వెతికి ఏరి కోరి నమ్మకస్తులను చూశాడు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దోషులు ఎవ్వరు నా సేవలో ఉండరు, నిర్దోషులే నా సేవలో ఉంటారు, నా మహల్లో ఉంటారు, నా యొక్క రాజ్యానికి వారు చేయాల్సిందంతా చేస్తారు. సో దావీదు రాజుగా నమ్మకస్తులను, నిర్దోషులను పనివారిగా పెట్టుకున్నప్పుడు దేవుడు ఇంకా ఎంత ఎక్కువగా ఆ ప్రకారం ఎంచుకుంటాడు. ఆయన ఇల్లు ఇంకెంత గొప్పది, నిత్య గృహం అది. మరి దానికి సంబంధించినటువంటి పరివారముగా, కుటుంబముగా ఉన్నటువంటి మనము ఎట్లా ఉండాలి? దేశం మీద దావీదును రాజుగా పెట్టి అట్లాంటి వారిని ఎన్నుకొని వారితో పరిచర్య చేయించమని చెప్పినట్టు సంఘం మీద సేవకులను, కాపర్లను పెట్టి అదే బాధ్యతను ఇచ్చాడు. అందుకని వారు అదే చేస్తారు, మనుషులకు ఇష్టం ఉన్నది చేయరు. కానీ ఈ రోజున మనుషులు గృహ నిర్వాహకులుగా లేరు, శీలము లేని, గుణము లేని, క్యారెక్టర్లెస్ బ్రూట్స్గా ఉన్నారు కనుక దారి తప్పిపోయారు. సో చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిని ఇస్తాడు, లేకపోతే బొత్తిగా ఏమీ ఉండవు, చిన్న వాటిని కూడా తీసేస్తాడు. అండ్ ఆ కటిక చీకట్లోనికి పంపిస్తాడు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుట ఉంటాయి. 1974లో ఒక న్యూస్ పేపర్లో ఒక ఆయన గురించి వారు పబ్లిష్ చేశారు. ఆయన పేరు లియో ఫార్టియర్. ఆయన 3 రివర్స్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఒక చర్చికి మరి సెక్స్టన్ అన్నమాట, అంటే వాచ్మెన్. అది కెనడాలోని క్విబెక్లో ఉన్నది. ఆయన పని ఏంటంటే ప్రతి ఆదివారము సంఘ ఆరాధనకి సమయం అయిందని అందరికీ తెలియజేసి చర్చి గంట మోగించడం. 52 సంవత్సరాలు ఒక్క ఆదివారం కూడా ఏ కారణము చేత కూడా మిస్ అవ్వకుండా గంట మోగించాడు. ఎంత నమ్మకమైన వాడు అని ఆ దేశ ప్రముఖ వార్తాపత్రికల్లో లియో ఫార్టియర్ గురించి వారు ముద్రించారు.
52 సంవత్సరాలు ప్రతి ఆదివారం 52 × 52 వేసుకోండి. ఇక్కడ 52 1 ఇయర్లో 52 వీక్స్కి నమ్మకంగా వచ్చి హాజరవ్వడం, ఆరాధన చేయడమే కష్టంగా ఉన్నవారు ఇక పని చేసే విషయంలో ఎంత నమ్మకంగా ఉంటారు, బ్రతికే విషయంలో ఎంత నమ్మకంగా ఉంటారు. సంఘముగా కూడుకొని ఒకరికి ఒకరు కనబడే 2-3 గంటల్లోనే నమ్మకంగా ఉండని మీరు వారమంతా ఎంత నమ్మకంగా ఉంటున్నారు అంటే ఎవరు నమ్ముతారు? ఆ దుర్దశ దుస్థితి నుండి బయటపడండి. దేవుడు ఘనుడు, మహోన్నతుడు అండ్ మహాభీకరుడు అండ్ న్యాయవంతుడు కనుక ఆయనకు భయపడండి. జీవితాన్ని సరిచేసుకోండి, పశ్చాత్తాపడండి. ఇప్పుడు దాకా అట్లా మేము లేము, గృహ నిర్వాహకులము కాము, నమ్మకస్తులము కాము. మమ్మల్ని క్షమించి, మమ్మల్ని యేసు రక్తంలో కడిగి శుద్ధీకరించి, మమ్మల్ని నిజముగా రక్షించి ఆ స్థితిలోనికి రూపాంతరపరచు ప్రభు అని మీరు ప్రార్థన చేస్తే మీరు ఎవరైనా సరే దేవుడు కార్యము చేస్తాడు. అది నా ప్రార్థన, అభిలాష. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. మంచి గృహ నిర్వాహకులముగా నిత్యత్వములో నిలిచిపోదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.